టీ80 న్యూస్ మన ఛానల్ మరణిస్తాం. గోదావరికని తిలక్ నగర్ చౌరస్తా పరిసర ప్రాంతంలో సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించిన ప్రైవేటు కట్టడాలను గురువారం సింగరేణి యాజమాన్యం తొలగించింది. సింగరేణి స్పెషల్ స్క్వాడ్ పర్యవేక్షణలో చేపట్టిన ఈ చర్యలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. సింగరేణి భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇదిలో ఉండగా కూల్చివేసిన నిర్మాణాలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకుంటున్న నిర్మాణాలను కూల్చివేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు పడుతుందా?